వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమైందా? జూన్ నెలలో జగన్ అరెస్టుకు ముహూర్తం ఫిక్స్ అయిందా అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. లిక్కర్ స్కామ్లో ఇప్పటికే సిట్ విచారణ ఫైనల్ స్టేజ్కు చేరటం, ఈ కేసులో ఇప్పటివరకు అరెస్ట్ అయిన వ్యక్తులు ఇచ్చిన వాంగ్మూలం, సేకరించిన ఆధారాల మేరకు లిక్కర్ స్కామ్లో అంతిమ లబ్ధిదారుడు జగనేనని సిట్ నిర్ధారణకు వచ్చిందని, ఈ నేపథ్యంలోనే జగన్ను అరెస్టు చేయబోతున్నారని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో రోజురోజుకి పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఈ వ్యవహారంలో కీలక నిందితుడు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత విచారణలో అనేక ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తున్నాయి. విచారణలో భాగంగా లిక్కర్ స్కామ్లో ఒక్కొక్కటిగా నిజాలు బయటకొస్తున్నాయి. ఈ స్కామ్లో మధ్యవర్తిగా వ్యవహరించిన రాజ్ కసిరెడ్డి ఒక్కడే 2300 కోట్ల రూపాయలు దోచుకున్నట్లు సిట్ గుర్తించినట్టు సమాచారం. ఈ స్కామ్లో ముడుపులు వివిధ రూపాల్లో పెద్దలకు చేరినట్టు విచారణలో వెలుగు చూస్తోందట. బంగారం బిస్కెట్ల రూపంలో, డబ్బు రూపంలో, అలాగే మైనింగ్ రూపంలో విదేశాలకు తరలించారని యూరప్ కంట్రీని మనీ లాండరింగ్కు ఎంచుకున్నట్టు గుర్తించారు. లిక్కర్ స్కామ్లో కీలకంగా భావిస్తోన్న ముగ్గురు నిందితులకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. జగన్ మాజీ ఓఎస్టీ కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, బాలాజీ గోవిందప్పకు మధ్యంతర ఉపశమనానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. హైకోర్టులో 7వ తేదీన విచారణకు ఉన్నందున మధ్యలో జోక్యం చేసుకోవడానికి సుప్రీం నిరాకరించింది. చట్టపరంగా ముగ్గురిని అదుపులోకి తీసుకోవచ్చని స్పష్టం చేసింది. మరోవైపు నిందితుల కస్టడీ కొనసాగుతోంది. శనివారం కూడా రెండో రోజు 4 నిందితుల సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు 7గురిని సిట్ అరెస్ట్ చేసింది. వారిలో A1 కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, A31 ధనుంజయ రెడ్డి, A32 కృష్ణమోహన్ రెడ్డి, A33 బాలాజీ గోవిందప్పలను విజయవాడ జిల్లా జైలు నుంచి కస్టడీలోకి తీసుకున్నారు. వీరిని సిట్ కార్యాలయానికి తరలించి వేర్వేరుగా ఒకసారి, అందరినీ కలిపి ఒకసారి విచారణ జరిపినట్లు తెలుస్తోంది. విచారణలో నిందితులకు సిట్ అధికారులు దాదాపు 100 ప్రశ్నలు వేసినట్టు సమాచారం. ప్రధానంగా పాలసీ రూపకల్పన, అమలు విధానం వరకు ఎవరెవరు ఏ విధంగా ఆదేశాలు జారీ చేశారు, ఎవరి ఆదేశాలను పాటించారనే అంశాలపై ప్రశ్నించారు. ప్రతి నెలా వచ్చే మామూళ్లను ఏ రూపంలో ఎవరెవరి ద్వారా ఇతర ప్రాంతాలకు మళ్లించారనే అంశాలపై ఆధారాలు సేకరించి మరీ నిందితులను ప్రశ్నించారు సిట్ అధికారులు. వైసీపీ హయాంలో ఆ 4గురి ఆస్తులు ఏ విధంగా పెరిగాయి, ఆ ఆస్తుల కొనుగోలు, కుటుంబ సభ్యుల పేరుతో ఉన్న స్థలాలు, భవనాలు, పలు కంపెనీల్లో షేర్లు హోల్డర్స్గా ఉన్న అంశాలపై సిట్ అధికారులు ప్రశ్నించారు. కొన్నింటికి సమాధానాలు చెప్పిన నిందితులు మరికొన్నింటికి తెలియదని చెప్పినట్టు సమాచారం. సిట్ చీఫ్గా ఉన్న విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు స్వయంగా నిందితులను విచారించారు. వీరిచ్చిన సమాచారం ఆధారంగా ఈ కేసులో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతిమ లబ్ధిదారుడు జగనేనని సిట్ ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తోంది. జగన్కు అత్యంత సన్నిహితుడు వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సైతం సన్నిహితుల దగ్గర జగన్ అరెస్టు కాబోతున్నట్లు చెప్పారని సమాచారం. జూన్ 10లోపు జగన్ అరెస్టు చేయబోతున్నారని ఇటీవల తిరుపతి పర్యటనలో సన్నిహితులతో విజయసాయిరెడ్డి చెప్పినట్లు అభిజ్ఞ వర్గాలు సమాచారం. తాజాగా జగన్పై ఘాటుగానే స్పందించారు సాయిరెడ్డి. మాజీ మంత్రి పేర్ని నాని సైతం జగన్ అరెస్టుపై వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ కేసులో జగన్ ఏ క్షణమైనా అరెస్టు చేయబోతున్నారని నాని స్వయంగా చెప్పారు. దీంతో వైసీపీలోనూ జగన్ అరెస్టుపై చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. జగన్ అరెస్ట్ అయితే ఎలాంటి కార్యక్రమాలు చేయాలనే దానిపై ఇప్పటికే వైసీపీ నేతలు వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం. ఈ కేసులో ఇప్పటికే ఈడీ కూడా ఎంట్రీ ఇవ్వడంతో మనీ లాండరింగ్ కేసులో మరోసారి జగన్ అరెస్టు ఖాయమని పొలిటికల్ సర్కిల్స్లో చర్చ జోరందుకుంది.